Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే నటనలో తనకు తానే సాటి విభిన్న పాత్రలు చేయడంలో తనకు ఎవరో రారు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏమాత్రం మారలేదు. ఇప్పటికే అర్థమై ఉంటుంది, మోర్ దెన్ ఇండస్ట్రీకి వచ్చి 56 ఇయర్స్ అయినా కానీ 700 పైన పిక్చర్స్ చేసినా కానీ ఇప్పటికి కూడా సినిమాలలో ఆమె కనిపించారు అంటే యా ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ టచింగ్. అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక మనిషి, అలాంటి ఒక నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవచ్చు అమ్మతనానికి కూడా. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ తులసి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. వా, ఇవన్నీ నా గురించి ఇంత అందంగా చెప్పి పడిపోయాను నేను. ఏం చేయమంటావు నన్న? ఏం చేయొద్దు, ఇంటర్వ్యూలో ఈరోజు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పించాలి. ఓకే డన్. అలాగే నన్ను నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అమ్మా. నేను ఎందుకంటే స్క్రీన్ మీద మిమ్మల్ని చూసి ఏడ్చిన రోజులు అందరూ మాలాంటి ఏజ్ గ్రూప్ కూడా. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే దాంట్లో పరకాయ ప్రవేశం చేసి ఒక అమ్మ పాత్ర అయినా, ఒక వదిన పాత్ర అయినా, ఏ పాత్ర అయినా చేయగల కెపాసిటీ ఉన్న ఇప్పుడున్న యాక్ట్రెస్లలో ఫస్ట్ మీ పేరు ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది. ఈ 56 ఇయర్స్ జర్నీ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎక్కడ చైల్డ్ ఆర్టిస్ట్, ఎక్కడ తులసి ఒక హీరోయిన్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఒక అమ్మ, ఎలా అనిపిస్తుంది అమ్మా? ముందు నేను ఒకటి చెప్పాలి, నేను నీ ఫ్యాన్. అమ్మో థ్యాంక్ యూ. నేను నీది 17 ఇంటర్వ్యూస్ చూసాను. ఓకే, నాకు నచ్చినవి వేరుకోరి చూసుకున్నాను. నాకు చాలా ఇష్టం. అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. చల్లగా ఉండు నాన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం, 56 ఇయర్స్ నువ్వు అంటే కానీ నాకు తెలియట్లేదు నాయన. అప్పుడు ఆ శంకరాభరణం ఆ చిన్నప్పటి నుంచి చేసి ఆ పాపలాగే ఉండిపోవడం వల్ల మెంటల్లీ కూడా మెచ్యూర్డ్ కాదు నేను. సో ఎదగడం లేకపోవడం వల్ల ఆ పాపలాగా ఉండిపోవడం నాకు ప్లస్ అయిపోయింది. 56 ఏళ్ళు అన్నది నంబర్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడు అంటారు కదా ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని, అది నాకు ఇప్పుడు కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇన్ని రోజులు అంత తెలిసేది కాదు. ఇంత ప్రయాణం జరిగింది లైఫ్లో, ఇవన్నీ నాకు అసలు తిరిగి చూసేది ఎప్పుడు లేదు నేను. అయిపోయింది కదా, ఇంకా చూసి ఏం చేస్తాం, వెనకాలం అయిపోయింది. ఇప్పుడు ఈ ముందుది సక్సెస్ఫుల్ జర్నీ కదా, ఇంకా అది ఏదైనా కానీ నాన్న అయిపోయింది కదా, ఇంకా దాన్ని నేను చేయలేను కదమ్మా. రబ్బర్ పెట్టి తుడిచి లేదు లేదు మళ్ళీ రాసుకుందాం అని లేదు, అయిపోయింది. ఇంకా జరిగేది ఇప్పుడు ఇది. బట్ ఇప్పుడు నాకు కనిపించేది ఏంటంటే టాలెంటెడ్ యూత్. అందుకే నేను చెప్పాను ఇంటర్వ్యూస్ కూడా చూశాను అన్నది. అది ఒక పెద్ద పని. ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్, యూనో. అంత ఈజీ కాదు క్వశ్చన్స్ అడగడం. వాళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తున్నాడు అన్నది కూడా ఒక ఆర్ట్. ఓకే, అది అందరికీ రాదు. సో మీలాంటి యూత్ని చూసినప్పుడు ఇప్పుడు నా ఐ ఫీల్ మన పిల్లలు కదా, బాగుంది కదా అన్నప్పుడు ఇంకా నాకేజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మన పిల్లలకి నేను ఎనర్జెటిక్గా ఉండాలి కదా తల్లి. నేను నా నీరసంగా ఉందరా ఏదో చేయడం అంటే ఈ పిల్లలు అలా ఉంటారు. సో తల్లి అలా నుంచి ఉంటాయి కదా. సో ఆ ఎనర్జీ నాకు వచ్చేది ఫ్రమ్ ఆల్ మై ఫ్యాన్స్, మై యూత్, నా సరౌండింగ్స్లో ఉన్న నా ఈ ఎనర్జీని అలా పట్టేసుకుని. ఓకే. సో నాకు ఒక చిన్న డౌట్ అమ్మా, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులకి చాలా ఇబ్బంది. ఒక యాక్ట్రెస్గా వర్క్ చేయాలి స్క్రీన్ మీద, అండ్ ఆఫ్ స్క్రీన్ ఇంట్లో ఫ్యామిలీలో ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక కోడలిగా ఎన్నో పాత్రలు చేయాల్సి వస్తుంది. బట్ ఇన్ని ఇయర్స్ నుంచి బ్యాలెన్స్డ్గా ఎక్కడ తొనకుండా అంటే తులసి అంటారు ఇక్కడ. అండ్ చాలా మందిని చూసాం, పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయాలండి, పిల్లలు పుట్టారండి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలండి, ఇంట్లో వద్దన్నారు, లేకపోతే కుదరలేదు, ఇవన్నీ ఆపేస్తారు. మీకు ఎలా బ్యాలెన్స్ చేయగలిగేది ఇన్ని ఇయర్స్ నుంచి అసలుకి? అదే బ్యాలెన్స్ చేసేసుకుందండి, దారి లేదు. ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది అన్నది మనం పడితే కదా నాన్న, మనం దానికి పేరు పెడితే కదమ్మా. అది కాదు అన్నప్పుడు ప్రతిదీ నచ్చుతుంది కదా. సో ఏది ఇష్టపడి చేస్తామో మనం అదంతా బ్రహ్మాండంగా ఉంటుంది కదా నాన్న. ఇప్పుడు నువ్వైనా అంతే, తనైనా అంతే. సో ఇది నేను నాలో ఎప్పుడూ ఇన్వైట్ చేసుకున్నాను. ప్లస్ నేనేవి చేసుకోలేదు, వచ్చింది బ్రహ్మాండంగా హ్యాపీగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఏదన్నా కానీ అది ఇప్పుడు తింటావా, ఇది హాయిగా వండుకొని చక్కగా తిను. నువ్వు తినేప్పుడు నీకు అనిపిస్తుందా, నీకు ఉందా, నీ దగ్గర పెట్టు, అప్పు చేసి పెట్టు, ఇవన్నీ మనకేం చెప్పి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా నాకు చిన్నయ్యే చాలా పెద్ద విషయాలుగా మారి పెద్ద సంతోషాన్ని ఇచ్చింది అది. సో అందుకు నేను బ్యాలెన్స్ చేయడం ఇవన్నీ యాక్చువల్లీ చెప్పాలన్నా నాకు రాదు. నేను చాలా సింపుల్ పర్సను. నాకేంటంటే కాంప్లికేటెడ్గా నేను మాట్లాడలేను,
లేకపోతే పెద్దగా ఆలోచించి అలా చేయలేను నేను ఇంతే ఇంతేనా, ఇది చిన్న స్మాల్ థింగ్. ఆ చిన్న చిన్న విషయాలు చాలా అందంగా జరిగిపోయినాయి నా లైఫ్లో. అది జరిగినప్పుడు అనిపించింది, ఓహో ఓకే ఇది తులసి చేసినప్పుడు ఇలా చేసింది, లేకపోతే XYZ పెట్టుకుందాం, చేసినప్పుడు ఇలా చేసింది, దాని రిజల్ట్ ఒకటి ఉంటుంది చూసావా, అది తెలియకుండానే అలా వచ్చి చక్కగా దాంతో జాయిన్ అయింది. సో అది ఒక్కటే అలా వెళ్ళిపోతుంది అంతే. సో అప్పుడు ఇలా ఉన్నప్పుడు అమ్మా ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది చూడు, ఇంకా ఇలా పెట్టినప్పుడు చాలాసేపు నుంచోదు. సో ఐ ఫెల్ట్ దట్ ఇదే మన తీసుకెళ్తుంది ఇలాగని. కరెక్ట్గానే ఉందిగా, అన్నీ బాగుంది కదా నువ్వు అన్నట్టు. ఫ్యామిలీ లైఫ్ అవన్నీ, తల్లిగా కూతురుగా ఒక చెల్లిగా, మా అన్నయ్యకి చాలా ఇష్టం మా అన్నయ్య అంటే. సో వాళ్ళందరూ ఏం నేర్పించారో అది పాటిస్తూ ఇలా వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్గా వెళ్తుంది. అది దేవుడిచ్చిన గిఫ్ట్ కదా అసలుకి, ఎవరికి కుదురుతుంది అట్లా? మహాభాగ్యం అని చెప్పాలి నాయన. ఇప్పుడు మామూలుగా అందరికీ భోజనం పెట్టిస్తారు, నాకు భోజనంతో పాటు 2 స్వీట్లు, అదిగో అది 2 పువ్వులు కూడా తీసుకో, ముత్తైదుగా ఉండు, ఇలా చెప్పినప్పుడు ఇంకేం కావాలి నాయన? చాలమ్మా బంగారు తండ్రి, ఇది జీవితం బ్రహ్మాండంగా ఉంది అని నేను చెప్పుకో. నువ్వు అందరూ అన్ని కొరతలు చూపడమే చూసాం మనం. నేను బాగున్నాను చెప్తే దిష్టి తగులుతుందని చెప్పరు చాలామంది. జెలస్ ఉంటుంది, దిష్టి తగులుద్ది, అమ్మో చెప్పకూడదు అని. అది నేను తప్పనే అనుకుంటున్నాను. అంటే వాళ్ళ విధంలో అది కరెక్ట్, బట్ ఫర్ మీ ఇట్స్ నాట్ సూటింగ్. నేను బాగున్నాను నేను చెప్పి చూడు, ఇంకా బాగుంటుంది. ఓకే, అంతే కదా నాన్న, ఏదైనా కూడా. అందుకే మంచిది మాట్లాడు అని నేర్పించారు మనకి మన తల్లిదండ్రులు. ఎందుకు చెప్పు, ఆ మంచి అవ్వాలి, ఇంకా మంచిది అవుతుంది. నువ్వు ఎదిగే కొద్ది ఇది ఎదుగుతుందిగా, డెఫినెట్గా. అంతే కదా నాయన. ఇందుకే లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అది ఏమని చెప్పంటుంది అన్న, లవ్ కమ్ అరేంజ్ అని చెప్తారా, లేకపోతే అరేంజ్ కమ్ లవ్ అని చెప్తారా? నేను ఎలా చెప్పను, లేకపోతే ఎస్కేప్ లవ్ అని చెప్తారా? ఎస్కేప్ లేదు, లవ్ కమ్ము లేదు, ఏది కమ్ము లేదు. అది కమ్మింది 1 డేలో, 1 డే మ్యాచ్ లాగా 1 డే మ్యారేజ్ అయింది. ఆ 1 డే మ్యారేజ్ అయినప్పుడు ఇది తాతయ్య ఎప్పుడో చెప్పాను నేను, 1 డేలో నీకు ఉనకు ఎప్పుడు కళ్యాణ్ తమిళ్ అనమాట, తాతయ్య ఇలా నీకు పెళ్లి జరుగుద్ది, బాబా గుడిలో జరుగుద్ది. అది మా తాతయ్య కట్టిన గుడి బెంగళూరులో, మల్లేశ్వరం టెంపుల్లో. అది అయిన తర్వాత అందరూ పెళ్లి చేసుకొని విడిపోవడమో, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోవడమో, లేకపోతే పెళ్లి చేసుకొని ప్రేమించి సంథింగ్ లాగా ఉంది. నేను రివర్స్ చేస్తే ఎలా అని, ఇంకా అయ్యేదేదో ఎలాగ అవుద్ది నాన్న, అయిపోయింది కదా ఒక రోజులో, ఇంకా చచ్చినట్టు ప్రేమించాల్సి వచ్చింది. ఓకే, అంతే మరి. ఇవన్నీ మా ఆయన వినకూడదు. శివ ఇది నీకు కాదు, వీళ్ళకి. మా ఆయన శివగారు బీపేసుకోండి మీరు. సో శివ అలా నాయనా. ఓకే, యాక్చువల్లీ చూస్తే చాలా కోపిష్టి అలా ఉంటాడు, నాకే కొంచెం ఇదిగానే ఉండాలి. బట్ తర్వాత ఏమంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ప్రేమించడం మొదలుపెట్టి ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఫస్ట్ మీరే ప్రేమలో పడ్డారా, శివగారు ప్రేమలో పడ్డారా? ఆయనే ఫస్ట్. అంటే అప్పటికే కన్నడలో కూడా కొంచెం పాపులర్ ఏనన్న, సినిమాలు లేవు నాకు అప్పుడు. ఓకే, అప్పుడు మదర్గా ఆ సినిమాలో హీరోయిన్ నిరోష హీరోయిన్, దేవరాజు గారు హీరో అమ్మ. దేవరాజు గారు చిన్నప్పుడు చైల్డ్ దేవరాజుకి నన్ను మదర్గా ఒక సాంగ్ ఉందని పిలిచారు. అయితే దేవరాజు గారు మదర్కి ఒక పాట ఉంది, ప్లస్ ఇమోషనల్ సీన్స్ ఉంది. అశ్వత్ గారిని పెద్ద యాక్టర్ ఆయన, మీకు తెలుసో తెలీదో, తెలుసు కదమ్మా. ఆయన కొడుకు అది ఇది. నాకు అశ్వత్ గారితో వర్క్ చేశాను నేను హీరోయిన్గా. ఆయనకి శంకరాభరణం చాలా ఇష్టం. నన్ను పుట్టా అని పిలుస్తారు ఆయన. పుట్ట అంటే పాప అని. అది ఆయన కొడుకు అనగానే ఆయనకి గౌరవం ఇచ్చి, ఈయనంటే ఇంకా మర్యాద ఇచ్చి, ఆయన పేరు శంకర్ గారండి, శంకర్ అశ్వత్. ఆయన పేరు అనగానే కూడా ఒప్పుకున్నాను. సరే అని చేశాను. ఆయన చేస్తే ఆ సినిమా ఏమో, ఆ సినిమా కోసం వెళ్ళి ఆయన చూశాను. మార్నింగ్ పెళ్ళి అయిపోయింది, ఇంకా ఈవినింగ్. ఇది కేల్కతన్ దుకాన్ బంద్. ఏ దుకాణం? తాత చెప్పిన దుకాణం. దుకాణే లేదురా నా, దుకాణాలు ఎప్పుడు పెట్టలేదు, పెట్టను. నిన్ను పెట్టినవను, ఎవరు దుకాణాలు పెట్టకండి. తాత என்ன சொல்லிட்டு இருக்கு அதுதான் நடந்துட்டு இருக்கு. ஆமா, தமிழ் మాట్లాడిస్తావు. தமிழ் எனக்கு நல்லா தெரியும். ఓరి చెప్పలేదే ఈ పిల్లోడు నాకు. ఈ అబ్బాయి తమిళ్ కూడా వచ్చాడు, ఇంతసేపు తమిళ్లో తిట్టాను ఈ అబ్బాయిని.
పోనీలే అందులో కూడా బీపులు వేసుకోండి ఆయన. నాయి నాయా అదే అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్ నన్నే తిట్టాడు. అది నన్నగా? నీకు తిడుతుంటే నేను విన్నాను అని చెప్తున్నాను. చూడమ్మా, అంటే ఇప్పుడు ఏమన్నాడో తెలుసు అంటే నన్ను కుక్క అని పిలిచాడు. అదే అన్నాడు, చెయ్యి అబ్బాయి బాగా తెలివైనోడు నాకు తెలుసు, పొట్టోడికి బొట్టడు తెలియదు అట్లా అంటారు కదా, నన్ను అన్నాడు. ఓకే రెడీ. 5'9" అండి. అంటున్నావా నువ్వు? అంటే నేను బాగా పొడుగై నువ్వు పొట్టిగా కనిపిస్తున్నావు నాకు. చెప్పు సొల్లు. நீங்க தான் சொல்லணும் இப்போ. ఇంకేం చల్లమంటావు? శివ సార్ పத்தி சொல்லிட்டு இருக்காங்க. కట్లో నీళ్ళు వచ్చినాయి తుడుచుకోకుండా చెప్తా. నిజంగా వచ్చినాయి నాకు. అయ్యో మీరంటే అంత ఇష్టం, అందుకే కంట్లో నీళ్ళు వచ్చాయి. ఇలా పడేస్తుంటాడు, నువ్వు పడకూడదు నాన్న, అందుకే సోఫాలో కొంచెం మీరు పెట్టా. పడ్డారు. బాగా పడిపోయింది నాన్న. చెప్పు నాన్న. సూపర్. ఇప్పటికి ఆ జర్నీ అనేది డే 1 ఎలా స్టార్ట్ అయిందో ఆయన ఆ అండర్స్టాండింగ్ అలానే ఉంటుందమ్మా శివ గారు? ఇప్పుడు కొత్తగా నువ్వేంటి బాగానే వెళ్తుంది కదా, నువ్వు చెప్తే డౌట్లు వస్తున్నాయిరా. ఏంది నా పరిస్థితి? నువ్వు ఇలా కలపకురే నన్ను, బాగానే ఉంది అన్ని. ఏంది నీ గోల్ ఏంది అసలు? ఏంటి విడాకులు ఏమైనా తీసుకోమంటావో చెప్పు. ఆయనతో తీసుకొని ఇంకో మొగుడిని పెళ్లి కావాలంటే ఆ శాస్త్రానికి అది కూడా చేసేద్దాం. జాతకంలో అదేమైనా ఒకటి చచ్చిందేమో, ఒకటి పెళ్లి చేసుకుని దానికోసం తాళి తెంపిచ్చేస్తే అయిపోద్ది పని. సెట్ లో ఇలానే ఉంటారు అనుకుంటా. ఎప్పుడు ఇలాగే ఉంటారు. నుంచి మీరు రన్ అవుతున్నారు. జనం ఎలా భరిస్తున్నారనే తెలియట్లే నాకు. ఇలాగే ఉంటాను సెట్ లో కూడా. ఏ చెట్లు అయినా చెట్టు కింద అయినా ఇలాగే ఉంటాను. సూపర్ అసలుకి. అమ్మా ఇంతే అంటే మీరు ప్రతి పాత్రలోకి అలా పరకాయ ప్రవేశం చేస్తారు కదా, ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే నేను విన్నాను చిన్నప్పుడు అమ్మగారు అండ్ సావిత్రి గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, లైక్ ఎట్లా ఒక అక్క చెల్లెల్లాగా తిరిగారు ఉన్నారు అన్నారు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్నారు కాబట్టి ఆమె ప్రమేయం మీ మీద ఏమైనా పడిందా? అలా ఏం లేదు నాయన. రాసుకునే డైరెక్టర్స్ వచ్చిన స్కూలు దత్తాత్రేయులాగా. అందరికీ బోర్ కొడుతుందేమో, బట్ నిజం మాత్రం గురువు గురించి ఎప్పుడు చెప్పుకోవాలి కదా. ముగ్గురు వాళ్ళు, దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, మన బాపు రమణ గారు, ముగ్గురు నాకు దత్తాత్రేయుల గురువులు దొరికినప్పుడు ఆ స్కూల్ నుంచి వచ్చిన, అది యూనివర్సిటీ, అక్కడి నుంచి వచ్చిన ఒక ఆర్డినరీ స్టూడెంట్ నేను. దెన్ ఇఫ్ ఐ డోంట్ డూ లిటిల్ బిట్, ఆ క్యారెక్టర్ నేను చెడపకపోతే పర్వాలేదు, అట్లీస్ట్ ఆ డైరెక్టర్ రాసుకున్నది అలా మామూలుగా చేసినా పర్వాలేదు, ఓహో అని చేయకపోయినా పర్వాలేదు నైనా. పేలిద్ది థియేటర్లో పేలిద్ది. అది ఏంటి పేలేది? స్క్రీన్ మీద. ఏంట్రా పేలేది? అదే క్యారెక్టర్. నువ్వు బాంబులు పేలుస్తావు ఏంటి అప్పుడప్పుడు? నువ్వు దీపావళి పండుగ ఇవాళే పెట్టేటట్టున్నావు నాకు. ఓకే. సో అన్న అంటే వాళ్ళు రాసుకుంటారు కదా నాయన. ఇప్పుడు నేను చూశాను ఎంతమందిని అప్పుడు డైరెక్టర్స్ ఎలా ఫోకస్డ్గా ఈ క్యారెక్టర్ ఇలాగే చెప్పాలి, ఇలాగే మాట్లాడాలన్న మీటరు డెసిబుల్ కూడా చెప్పించేవారు, ఈ వాల్యూమ్లో ఇది అని కదమ్మా. సో అప్పుడు అక్కడి నుంచి చూసాం కదా, అది అలాగే ఇప్పుడు అప్లై చేయకపోయినా పర్వాలేదు నాయన. అట్లీస్ట్ ఆ రాసుకున్న డైరెక్టర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్, ఇప్పుడు కొరటాల శివ గారు శ్రీమంతుడు రాసుకున్నారు, అది ఆ శృతిలోనే మాట్లాడాలి. ఆయన మెచ్చుకునేవారు, మహేష్ బాబు గారు మెచ్చుకున్నారు, బంగారు తండ్రి భలే భలే పండిందండి మనం చేసిన సీన్ అని అన్నారు ఆయన బ్రహ్మోత్సవం చేసే టైంలో. సో వాళ్ళు రాసుకుంది మనం తెర మీదకి ఓ మోస్త్రానికన్నా తీసుకువస్తే అప్పుడు ఆ డైరెక్టర్ గెలిచినట్టు, నేను గెలిచినట్టు కూడా కాదు. ఆ పాత్ర అది ఏదన్నా అవని, ఒక ఎల్లమ్మో లేకపోతే ఒక దేవియో ఏదో అవని, ఒక రుక్మిణి ఏదో, ఆ క్యారెక్టర్ కనిపిస్తుందా అన్నదే కావాలి. అక్కడ నేను తులసి కనిపిస్తే అది పోయింది కదనైనా. సో అది నాకు, అది మాత్రమే ఐ విల్ ట్రై టు డూ. ఓకే. బట్ తులసి గారు అంటే ఎన్ని జనరేషన్స్ మారినా కానీ ఒక మహానటి సావిత్రి గారి పేరుని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడున్న జనరేషన్ కూడా హీరోయిన్లు అంటే ఇలా ఉండాలి కదా, ఇలా బతకాలి కదా, ఇలాంటి పాత్రలు చేయాలి కదా అనే ఫస్ట్ వినపడింది అందరికి కూడా. అలాంటి సావిత్రమ్మతో మీరు చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యారు. ఎలా ఉంటుంది సావిత్రమ్మతో ఆ జర్నీ? ఏం చెప్పాలి, ఆవిడ అక్షయ పాత్రం ఏమో నాయన, ఇంకేమన్నా పెట్టచ్చు పేరు అంతే. అలాగా అలా అన్నీ ఇవ్వడమే. ఇప్పుడు మొన్న చూస్తుంటే నాయన ఆయన సినిమా, ఆవిడ సినిమాలు
ఆవిడ ఎస్వి రంగారావు గారు ఎంత న్యాచురల్గా ఇవాళ డేట్కి అప్పుడే పర్ఫామ్ చేసేసారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ యాక్టర్ అన్న మన యాక్టర్కి ఏం విలువ ఇవ్వాలో, ఒక పాత్రకి ఎంత పోషణ ఇవ్వాలో, ఇవన్నీ వాళ్ళు చెప్పి చేసేసి వదిలేస్తే మనం అందులోంచి అలా ఏరుకొని ట్రై చేసినా చాలు. వీ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ వెల్ బిహేవ్డ్ పర్సన్ అండ్ అన్ యాక్టర్. ఓకే బోత్ పర్సన్ అండ్ అన్ యాక్టర్ నేను చూసిన వరకు. ఓకే ఓకే. అండ్ సావిత్రమ్మ గారు ఒక క్యారెక్టర్ కోసం ఏమి చెయ్యాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, అన్నీ ఆవిడ ఫిక్స్ చేసిన మీటరే ఇవాల్టి దాకా రన్ అవుతుంది డెఫినెట్గా కదా. అండ్ ఏంటమ్మా ఇంతే పెట్టారు షార్టు. నేను ఆవిడ సినిమాలు తెలుగు తమిళ్ ఎప్పుడు 2 భాషల్లో చూస్తుంటాను. అంతలో ఆవిడ ఐబ్రో కూడా ఇలాగంత కదపకుండా ఎంత సటిల్గా ఈ ఐస్లో మాత్రం పలికించారు అంటే, కొన్ని సినిమాల్లో ఈ లిప్స్ అన్నీ కనిపించేసేవారు పాత రోజుల్లో కదా, ఒకలాంటి అని అయ్యో అవన్నీ కూడా లేవు ఇవి చేసినప్పుడు. సో వాట్ వాళ్ళ కన్నా ఏం చేయగలను నేను తులసిగా. సో అయ్యే చూస్తే అలా 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 ఉండిపోతాను అంతే. నాకు అదేంటో మరి ఎక్కువ టైం కూడా ఉండదు రోషన్ నాకు ఇంట్లో సినిమాలు చూడడం అలాగా. బట్ మా మదర్ చూస్తూ ఉంటారు, ఎప్పుడు వేస్తాను ఆవిడికి. ఓకే వేసేటప్పుడు అప్పుడు అలా కూర్చుంటానా, ఏదో పనిలోనే ఉంటాను, ఇంకా పని వదిలేస్తాను అంతే. ఇట్ మేక్స్ యూ సిట్ దేర్. ఓకే అది సావిత్రం గారు. ఇవాళ ఇంట్లో కూర్చుని కూడా పాత సినిమాలు మన చేత చూపించి చూడండి అన్న తర్వాత నువ్వు స్టవ్ మీద ఏం పెట్టినా కూడా అది మనం మర్చిపోయి ఆపేసి అలా కూర్చొని చూపిస్తుందంటే ఆ మహానటి కాకపోతే ఇంకేంటమ్మా ఆవిడ. డెఫినెట్లీ. అక్షయ పాత్రం నాకు తెలుసు ఆవిడ. అంటే చిన్నప్పటి నుంచి ఆమెను చూసి పెరిగారు. చూసి. అమ్మతో మంచి ఫ్రెండ్. మహానటి సినిమా కూడా రిలీజ్ అయింది. మహానటిలో యాజ్ ఇట్ ఈస్గా ఆమె నిజ జీవితం ఇలానే ఉంటుందని కొంతమంది చెప్పారు. కొంతమంది పాత యాక్టర్స్ ఆమెతో వర్క్ చేసిన వాళ్ళు, ఆమెతో జర్నీ చేసిన వాళ్ళు దాంట్లో చాలా వరకు తప్పు చూపించారని కూడా చెప్పారు. మీ వరకు అసలు ఏంటది, ఆమె లైఫ్ అంటే ఏమని చెప్తారు మీరు? మహానటిలోనన్నా ఇట్ ఈస్ అ సినిమా కదా, వాళ్ళ ముందే డిస్క్లైమర్ కూడా వేశారుగా, ఈ కథలోని పాత్రలు కేవలం కల్పితం కదా. సో అలాంటప్పుడు దాన్ని అక్కడే వచ్చేసింది కదా ముందే నీకు ఒక చిన్న నోటీస్ లాంటిది. సో ఇంకా నేను దానికోసం డిస్కషనే వేస్ట్ కదా. బట్ నెక్స్ట్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఈ సినిమాని ఇలా తీయాలన్నప్పుడు అట్లీస్ట్ చాలామంది ఆస్పైరింగ్ యాక్టర్స్ అవ్వచ్చు, అయిన యాక్టర్స్, పోగొట్టుకున్న యాక్టర్స్, వాట్ ఎవర్ యూ అంటుంది, వాళ్ళందరికీ అది ఒక చిన్న రెఫరెన్స్ ఉందిగా ఇప్పుడు నీకు, నేనేం చేయకూడదో ఏం చేయొచ్చు అనో ఏదో కదా. సో అది నాకు నచ్చింది మహానటిలో. అండ్ నాగన్వేషను చాలా పాజిటివ్ అండ్ ఇంకో లెవెల్ అబ్బాయి. నేను సినిమా మాత్రం నువ్వు చెప్తున్నా కదా, ఐ నో దట్ బాయ్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్. అంత ప్యూర్ సోల్ అబ్బాయి నాగశ్విన్. ముందు నన్ను అడిగింది సావిత్రమ్మ గారు మదర్ క్యారెక్టర్, కుదరలా డేట్స్. తర్వాత అడిగింది పిన్ని క్యారెక్టరు, కుదరలే డేట్స్. ఎక్కడో నాకు అనిపిస్తుంది. ప్లస్ నాకు ఈ పిల్లల్ని ఎత్తుకునేదాన్ని నేను, అశ్విని దత్ గారు పిల్లలు. మా ఫ్లాట్కి వెనకాల ఫ్లాట్లో ఈయన గోపాల్ రెడ్డి గారు, రైటర్ సత్యమూర్తి. ఓకే. సత్యమూర్తి అంటే ఎవరు, మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్న. వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు, మేము ముందు పోర్షన్లో. సో అప్పుడు నేను ఎత్తుకున్న పిల్లలు వీళ్ళు, స్వప్నాను ప్రియా. సో బాగా క్లోజ్ నాకు. అలాంటప్పుడు ఏమైంది, మిస్ అవుతుంది మా పిల్లలు అని దత్తు గారు ఎప్పుడో ఒకసారి ఎయిర్పోర్ట్లో చూసి స్వప్నం కలు అని కూడా చెప్పారు ఆయన. అయ్యో నా బాధ ఉండాలి. తర్వాత ఆ చిన్న వేషానికేమో ఎక్కడో అమ్మ మీ సినిమా ఫిల్మ్తో కూడా తీశారంట మాది, మళ్ళీ పాత రోజుల్లాగే ఫిల్మ్తో తీసిన సినిమా అది. ఓకే. యాక్చువల్ ఫిల్మ్ కొని తెప్పించి తీసిన సినిమా అది. సో ఈ డిజిటల్ ఫిల్మ్ ఇది అంటున్నారు, బ్యాటరీ కాకుండా. సో అప్పుడు నేను అనుకున్నాను ఎంత బాగుంది అది వినడానికే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను ఆయన. అప్పటికే రాయన్ ప్రసాద్ గారు ఈ క్యారెక్టర్, నరేష్ గారు ఆ క్యారెక్టర్ని, భానుప్రియ గారు ఈ క్యారెక్టర్ చెప్తూనే ఉన్నాను. నాకు ఎక్కడో ఐఎమ్ నాట్ అనిపిస్తూ ఉంది.
అనుకున్న ఆవిడ అనుగ్రహం ఉంటే మనం చేస్తామని కరెక్ట్గా కాల్ చేసి ఇది చిన్న క్యారెక్టర్ అయినా సమంత మదర్ మీరు చేయాలన్నారు డైరెక్టర్ గారు. లుక్ ఏమో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లుక్ రెఫరెన్స్గా ఇచ్చారు వాళ్ళు. నాకు అక్కడే అసలు చాలా అనుకున్నాను నేను. అండ్ అబ్బాయిని చూసినప్పుడు నాగశ్విన్ చాలా నచ్చింది. ఐ సా లైక్ ఒక చిన్న టీంని పెట్టుకుని ఎంత బాగా తీసుకెళ్లారు. చిన్న చిన్న వాళ్ళ పెద్ద ఏజ్ లేదు వాళ్ళకి, హోల్ టీమ్కి ఏడీస్ కానీ వాళ్ళు కానీ. చాలా నచ్చింది అసలు. నా క్యారెక్టర్ పెద్దది కాకపోయినా నేను ఉన్నాను అన్నదే నాకు చాలా అనిపించింది ఓకే. సినిమాలో. ఆమె నిజ జీవితంలో కూడా ఉన్నారు కదా, అందుకనే ఉండాలి ఆవిడే ఇక్కడ. తీసుకొచ్చారు నన్ను సినిమాకి. కలిసారా ఆమె లాస్ట్ డేస్ లో కలిసారా మీరు అసలు? గోరింటాకు చేసావు నాయన. Okay. ఇది ప్రేమ తరంగాలు ఆవిడతో కాంబినేషన్ ఉంటాను నేను. గుర్రం మీద నుంచి పడిపోతే నేను దీంట్లో ప్రేమ తరంగాలు ఇది ఇమ్మీడియట్ అసలు అప్పుడే మా మదర్ని పిలిచి విజి ఇది ఆ తులసా అని అన్నారు. అవును అని చెప్పి అమ్మ మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకొని ఆవిడకి ఎంత సంతోషం ఉంటే తను తీసుకొచ్చిన పాప కదా. ఇవాళ అప్పటికే సంక్రామరణది అయిపోయిందమ్మా. భలే బాగా చేసావు నా బంగారు తల్లి అని ముద్దులు పెట్టి ఆవిడ. ఏం చెప్పమంటావు, ఆ మహాతల్లి స్వతహా నన్ను ముద్దు బిడ్డగా నన్ను ఇలా పెట్టింది చాలు. అంతకన్నా ఇంకేమీ వద్దు, అవార్డులు వద్దు, ఏమీ వద్దు, చాలు అనిపించింది. ఉన్న అటాచ్మెంట్ కనిపిస్తుంది మీ కళ్ళల్లో. షీఈస్ లైక్ అంతేనమ్మా ఆవిడ. ఏమంటారు అది అన్నీ మనది అనుకునే ఆవిడ. వెరీ వెరీ చాలా తక్కువ మంది ఉంటారు నేను అలాగా. అంటే సినిమాలో చూపించారు కదా లాస్ట్ డేస్ లో టీ నగర్ ఒక చిన్న ఇంటికి వెళ్ళిపోయారు. ఆ టీ అది వాస్తవం అసలుకి? అవునమ్మా. ఆ టీ నగర్కి అదే అనుకోమ్మా ఆ రోడ్లో ఇల్లు. ఇప్పుడు నడిగర్ సంఘం ఉంది, అవునవునవును, ఆ రోడ్లో ఆవిడ ఇల్లు. నీకు తెలుసు కదా. తెలుసు. అటు నుంచి ఈ ఆపోజిట్ రోడ్ మాది. ఏం చెప్పాలి, ఏం చెప్పమంటావు? అంటే ఆమె లాస్ట్ డేస్ చూశారు కాబట్టి అలా చూడకూడదమ్మా. ఈ కళ్ళే వద్దు, ఎవరికి రాకూడదు కూడా అలా. ఐ థింక్ క్యూ మాత్రం నాన్న ఆవిడని చూడ్డానికి అక్కడి నుంచి ఒక అలా 30-40 రోడ్స్ నిండిపోయింది. 30-40 రోడ్స్ చెప్తున్నాను. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అందరూ ఉన్నారు ఆ జనంలో. అభిమానులు అన్కంట్రోలబుల్. యాక్చువల్లీ చెప్పాలంటే అలాగా అనుకుని చాలామంది అట నాకు ఎవరు చెప్పారు, కేఆర్ విజయమ్మ గారు చెప్పారు ఒకసారి. తులసి సావిత్రి గారి లాగా చనిపోతే అందరూ వస్తారని చెప్పి పద్మిని గారు లేరు మన తెలుసు కదా, పద్మిని గారు పాత హీరోయిన్. అవునవును, లలిత పద్మిని. ఆవిడ యుఎస్ నుంచి దానికోసం వచ్చింట ఇండియాకి. ఆఖరికి ఆవిడ చనిపోతే పెద్దగా రాలేదంట జనం. ఇదే ఆంటీ నాకు చెప్పారు, కేఆర్ విజయ ఆంటీ. ఓకే. 1-2 years బ్యాక్. నేను అప్పుడు అనుకున్నాను చూడు అసలు అంటే డెత్ కూడా అలా ఉండాలి అని. అంటే అంత ఏదో ఒకటి వదిలేసి వెళ్ళింది కదమ్మా. ఇంకా ఆవిడ గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే మనం కాదు నాన్న, నేను తమిళ్, తెలుగు, కన్నడ అన్నీ చేస్తున్నాను కాబట్టి దే కీప్ టాకింగ్ అబౌట్ దిస్. ఎలాగన్నా వస్తుందమ్మా ఆవిడ పేరు. అంటే అమ్మ మీరు అంటే నేను ఒక మాట అడగొచ్చు ఇక్కడ? తప్పకుండా. మీరు అంటారు మీ రోజుల్లో వాళ్ళు చాలా దానాలు చేసేవాళ్ళు, లేని వాళ్ళకి పెట్టడం, అంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి చేస్తారు, బయట వాళ్ళకి చేస్తారు, మీ అభిమానులకు కూడా. మనం చేసిన దానం ఎప్పుడో ఒకసారి మనకు పుణ్యంగా వస్తుంది, మనకు అది నిలబెడుతుంది అంటారు కదా. అది సావిత్రమ్మ గారి విషయంలో నువ్వు ఎవరికి దానం చేసావు? ఆమె ఎంతమందికి దానం చేస్తావు? నువ్వు ఇచ్చేవాడు అర్హతుడా, ఎందుకు ఇచ్చావు అన్నది ఉందిగా కదా. మెడలో నగలు కూడా తీసి ఇచ్చిన రోజులు ఉన్నాయంట. ఓకే, ఎందుకు ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు అన్నది ఉందిగా కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది బాగానే ఉన్నాయి కాళ్ళు చేతులు, కొంచెం కలర్ రాసేసుకొని సిగ్నల్ రాగానే మనం చూసేటప్పుడే రాసుకుంటారు వాళ్ళు కలర్స్ అన్నీ. ఫేస్కి వచ్చి అడుగుతారు నీకు జాలిగుణం అంటే కొంచెం వీక్ అంటే ఇచ్చేస్తారు డబ్బులు. ఇంతకుముందు నేను ఇచ్చిన రోజునే తర్వాత దాని గురించి ఒక ఆర్టికల్ వచ్చి ఎన్టీటీవీలో వచ్చి ఆ టీవీలో వచ్చి చూశాను. ఇది ఒక పెద్ద ఇదే ఒక మాఫియా అలాగే ఇలా అని చదివిన తర్వాత అమ్మ బాబోయ్ అనుకుని, అంటే అప్పుడు దాకా నేను నమ్మాను కదా వాళ్ళు పాపం అని. సో ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు అది ఎంతమంది బెగర్స్ రిచెస్ట్ పీపుల్ అని మనం ఎన్ని ఆర్టికల్స్ చూస్తున్నాం ఆయన. సో అప్పుడు వాడికే మనం ₹1 10 వేస్తున్నాం.
అదే కదా ఈవిడ కేసులో కూడా అయింది. ఓకే. ఇప్పుడు వాడు వచ్చినవాడు నిజంగా అవసరంగా వచ్చాడో దేనికి వచ్చాడో నాకు తెలియదు కదా. చేసింది ఆవిడనుకో, నేను మాట్లాడే అర్హతురాలు కూడా కాదు. ఆవిడది ఆవిడ ఇచ్చుకుంది ఓకే. బట్ ఇది మనకి ఒక ఎగ్జాంపుల్ అయిందా? అందులో కూడా ఆవిడ మనకి ప్లస్సే అయింది ఇప్పుడు. ఇప్పుడు ఆవిడని చూసి అట్లీస్ట్ చాలామంది ఎంతోమంది నాకు తెలుసు పెద్ద సీనియర్ యాక్టర్స్ నాకు చెప్పారు, నేను కూడా జాగ్రత్త పడండి ఆవిడలాగా అవ్వకూడదన్నారే. ఎంతమంది అలా బాగా గట్టెక్కారు. దాంట్లో కూడా అమ్మేగా ఆ మహాతల్లి అందులో కూడా వెళ్ళిపోయిందిగా అవును. కదా. ఆ రోజుల్లో ఆర్టిస్టులు అందరూ చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు కదమ్మా ఫైనాన్షియల్ గా. కదా. ఇప్పుడు అట్లీస్ట్ ఒక ముందు గూడు చేసుకోండి అన్నారు, చేసుకున్నాంగా. ఇప్పుడు దానికి ఆవిడనేగా ఎగ్జాంపుల్ చూపించాం. ఆవిడ ఏది నెగిటివ్గా చేసేది అన్ని పాజిటివ్గానే ఉంది. ఎంతమంది సెటిల్ అయి ఉంటాం ఇప్పుడు అలాగా. నేను అలాగే అయ్యాను. అమ్మో ముందు గూడు చేసుకోమన్నారు కదా, అలాగ అయిపోకూడదు అన్న కంగారులోనే చేసుకున్నాను కదా ఏదో ఒకటి. అదే మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ గా బానే ఉన్నారు కదమ్మా. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రీడింగ్ లేదు మధ్యలో నేను ఒక న్యూస్ చూశాను. ఎవరది కొన్ని అప్పులు అయ్యాయి తులసి గారు. ఎవడాడు చెప్పినవాడు? నువ్వు చచ్చి పట్టరాడిని చూశాను నేను. ఏం అప్పులు? మా ఆయన సినిమా తీశారు, వద్దు నాయన హీరో అంటే వినలేదు, చేస్తాను అని వెళ్ళారు, చేసుకో. ఆయన అప్పులు అయ్యాడు. ఎప్పుడు నాకు లోటు లేదు దేనికి. ఎందుకంటే ఇది ఎందుకు ఇక్కడ సపరేట్ చేయాల్సి వస్తుందంటే, అహంకారంతో నువ్వు ఏం చేసినా అది నీకు తెలిసి చేసి దీని ఇంపాక్ట్ ఎవరికి పడుతుంది అని తెలిసి చేసినా ఏమవుద్ది. ఇది చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను కన్నడలో. అది లక్కీ అండ్ గుడ్. నువ్వెంత అమ్మో ఈ పిల్లోడు చాలా తెలివితేటలున్నాయి ఎక్కడో పెట్టాడు ఈ న్యూస్. బట్ నేను ఎప్పుడైనా కూడా చెప్తాను ఇది. తను వద్దు అని చెప్తూ ఉంటే చేశాడు, తను చేశాడు, అనుభవించాడు. కానీ దీనికి ఒక లీడ్ ఉంది. మేము ఒక సినిమా, ఫస్ట్ సినిమా 3 లక్షలు నా నగలు పెట్టి నేనే కథ రాశాను. ఓకే. దానికి మన శృతి అని కన్నడలో హీరోయిన్ ఉంది కదా, తనును ఇంకో అమ్మాయి పేరు మర్చిపోతాను ఎప్పుడు, చాలా మంచి యాక్టర్ అమ్మాయి వినోదిని. ఓకే. వీళ్ళిద్దరూ హీరోయిన్స్. మినుగు తారే అని చెప్పి ఒక సినిమా రాశాను. అండ్ అది సినిమా మేమే ప్రొడ్యూస్ చేసి చాలా తక్కువ లేడీ క్యారెక్టర్స్, కన్నడ సినిమా పెద్దగా అయ్యేది కాదని చేస్తే అంత ఆ సినిమా బాగా అయ్యి ఫస్ట్ షార్ట్ ఫోటోవే ఇప్పుడు గూగుల్లో ఉంది. నా కొడుకుని ఎత్తుకొని ఇలా క్లాప్ కొట్టున్నా. ఓకే. అదే నాన్న, ఆ గుడిలోనే మాకు పెళ్ళి కూడా అయింది. ఆ గుడిలో మాత్రం నాయన బాబాకి సింహాసనం ఉండదు. ఆ ఫోటోలో కూడా ఉంటుంది చూడు ఒక వెనకాల అది ఉండదు, ప్రభావళిను ఈ కూర్చునే సింహాసనం. సో అప్పుడు ఏమైంది, ఆ సినిమా వాళ్ళ ముహూర్తం ఫస్ట్ షాటు శివమణి ఏం మొక్కారంటే మా ఆయన ఈ సినిమా నాకు డబుల్ ద ప్రాఫిట్ తెస్తే నీకు వెనకాల ప్రభావళి చేస్తానని మొక్కాడమ్మా. అయిపోయింది. సినిమా నిజంగానే టేబుల్ మీద ప్రాఫిట్ నైనా ఇలాగా అంటే పెద్ద బ్యాగ్తో ఇంత డబ్బులు తెచ్చేసేసి అలా బీరోలో పెట్టేస్తున్నాడు మా ఆయన. నాకేమో నాకు తెలుసు మా ఆయన గురించి కొంచెం కంగారే. ఏ డబ్బు అయితే లేదని నేను చేసుకున్నానో మా వారికి ఈ డబ్బు ఇది ఎక్కువ అయిపోయింది అంటే ఇంకొచ్చేస్తుంది కదా అస్తమానం. ఎప్పుడైతే నా వల్ల వచ్చిందని చెప్పను, ఎప్పుడు నేను అడుగుపెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకదే నాన్ స్టాప్ అయ్యే. అంత పెద్ద దీంట్లో నాకు బాగా గుర్తుకొస్తున్నారు. మా తాతయ్య అప్పుడు బ్రతికే ఉన్నారు. చేయలేదు బాబాకి, అది చేయలేదు. నాకు ఇంకా తెలుసు మా ఆయన ఎలాగో చేయడు అని డైలీ గుర్తు చేస్తున్నాను నేను. సరే ఓకే అని చెప్పి ఏం చేశారు మా ఆయన, ఆ డబ్బులతో 13 crores ప్రాఫిట్ నాన్న, 13 crores ఒక ప్రాపర్టీ కొన్నారు. ఈ 13 కాదు 1.5 ఏదో చేశారు, చిన్న చిన్న అప్పులు చేసినట్టు అదేదో క్లియర్ చేసేసి 12 crores ఏదో కొన్నారమ్మా. ఇంకా 1 crore ఇవ్వాలి ఆ ఇంటికి, అది ఇవ్వలేకపోయారు. ఓకే, ఇవన్నీ ఫైన్ పడిపోయింది ఇక్కడ. ఇది చేయలేదు కదా. అప్పుడు దాని కాస్ట్ నాకు బాగా గుర్తుంది, 2 lakhs. నేను అడిగి పెట్టుకున్నాను ఇవన్నీ చెప్పంగానే మళ్ళీ చెయ్యాలి కదా వెళ్ళి. ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత సరే ఇంకా ఈ చేయలేదు. ఈ ఇల్లు కొని రిజిస్టరు, ఇల్లు వాస్తు రాంగ్ అట, వెస్ట్ ఫేసింగ్ అసలు పడదు. అదేదో ఆయనకుంది నాకు లేవు అవన్నీ. అదైందా, ఏది అసలు డబ్బులే వచ్చే దారి లేదు. దీనికేంటంటే ఏదన్నా బాగా కష్టపడి వచ్చి డబ్బులు చూడనోళ్ళు కదమ్మా, ఒక్కసారి వచ్చి పోయిన తర్వాత ఎలా ఉంటుంది ఇంకా మళ్ళీ.
హౌ యూ ఫీల్? యా యా డెఫినెట్లీ. కంగారు ఇంకా వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే నేనంటే చిన్నప్పటి నుంచి అన్నీ చూసి నిదానంగా ఉండి అలా ఉన్నాను. ఇది అది కాదు కదా! రాంగానే ఇంకా కంగారు ఉంటుంది చూడు. ఆ డబ్బులు వచ్చేసరికి నన్ను వద్దు కానీ కొన్నిసార్లు వినేవాడమ్మ, కొన్నిసార్లు మాట అదే నేను అని వచ్చినప్పుడు ఏమవుతుంది, ఓకే. అక్కడ పోతుంది కదా! అలాగయింది. సరే అప్పుడు ఇంకా ఆ ఇల్లు ఇది కట్టలేక ఇదైతే అప్పటికి తాతయ్య ఉన్నారు. మా తాతయ్య కాల్ చేసి, ల్యాండ్‌లైన్ ఉండేది. కాల్ చేసి తాతయ్య ఎలాగా అంటే, "నువ్వేమి ఇదవ్వక, ఎప్పుడు బాబా నిన్ను చల్లగా పెట్టుకుంటారు. బాబా ఉన్న నల్ల పాతపారు." ఈ మాట వస్తూనే ఉంటుంది. అప్పటికి సాయి పుట్టేశాడు నాయన. సో, ఇంకా నేను ఈ సాయిది ఇది ఫోకస్‌కి అయ్యి ఇంకా అది వదిలేసాను. ఏం చేసుకుంటే చేసుకొని అని. బట్ నేను డిసైడెడ్ ఐ మస్ట్ డూ ఇట్ ఫర్ బాబా. ఇది. నాకేంటంటే ఎవరికైనా సరే, మనిషికైనా, గురువుకైనా, ఎవరికైనా మాటిస్తే అది చెయ్యాలి. అది నా వే ఆఫ్ లివింగ్ లైఫ్. అది అయిపోయింది. ఇంకా అది వదిలేసాం అమ్మ. ఇక్కడ ఒక ఫైన్ పడిందా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు బాబా. ఏం చేస్తున్నాడు బాబా? నువ్వు నాతో ఒప్పుకున్నావా? బిజినెస్ కదా, ఏమన్నావు నువ్వు నాకు? ఇంతో ఈ పర్సంటేజ్ ఇస్తాను. అది 2 lakhs. నెక్స్ట్ అది అలా అలా వడ్డీతో పెరుగుతూ వచ్చిందా, చేరుతూ ఉందో పక్కన. మేము బాగానే ఉన్నాం. సాయి నేను బాగున్నాం, ఆయన బాగానే ఉన్నారు. అవి తిండికి అదికి ఎప్పుడూ లోట్లేదు ఇంట్లో. ఇది అయిపోయిన తర్వాత నాయన హీరోగా చేస్తాను దిగి 2 crores ఓవర్ నైట్. ఓకే. ఇది అయిపోయింది. ఈ ప్యార్లలో ఒక మంచి విషయం ఏం జరిగిందంటే, తాతయ్య ఎప్పుడు అనేవారు, ఎప్పుడు నా పెళ్ళికి ముందు నా హీరోయిన్గా ఫేడ్ అయిపోయిన తర్వాత, అమ్మగా నువ్వు ఎప్పుడు మంచి పేరు తెచ్చుకుంటావు, నువ్వు మిగులుతావు సినిమాలో అన్నారు. ఇంకా సినిమాలు ఎందుకు తాత, చాలు అన్నాను నేను. ఎప్పుడు అప్పటికే మార్కెట్ పోయింది అంటూ ఉండేవారు తాతయ్య, నువ్వు అమ్మగా ఉంటావు అని. అది అప్పుడు నిజమైంది రోషను. ఎలా నిజమైంది? సిద్ధలింగయ్య గారు తెలుసా నీకు? పెద్ద ప్రొడ్యూసర్. ఎవరు ఇప్పుడు వారిస్ ఎవరు చెప్పు? సిద్ధలింగి కాదు, నాకు తెలుసు. అథర్వ తెలుసా? వాళ్ళ కొడుకే మురళి అన్న పెద్ద హీరో. బ్రదర్ మన తమిళ్లో కూడా యాక్టర్ ఉన్నారు కదా, మురళి ఉన్నాడు కదా, పెద్ద ఆయన హీరో. చనిపోయారు కదా. ఆయన కొడుకు అథర్వ ఇప్పుడు చేస్తున్నాడు కదా ఆ తమిళ్ అబ్బాయి. తమిళ్లో యాక్టర్. తమిళ్. ఆ అబ్బాయి సినిమాలన్నీ తెలుగులో డబ్బైని. మన ఐశ్వర్య హీరోయిన్ ఉంది కదా, వాళ్ళిద్దరు మంచి. పొలిటికల్ గా కూడా ఉన్నారు కదా ఆయన. అది నాకు సిద్ధలింగి తెలియదమ్మా. గారు. అవును. అది నాకు తెలియదు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. సిద్ధలింగయ్య అన్నది సీఎం, నేను చెప్పేది సిద్ధలింగయ్య ప్రొడ్యూసర్. ఆయన పొలిటిక్స్లో ఎప్పుడు లేదు. మురళి వాళ్ళ డాడీ. అవును. అయితే ఆయన ఇంటికి వచ్చి ఆయనకి నేను శివమణి అంటే చాలా ఇది. కానీ శివమణికి మంచి పేరు ఉంది డైరెక్టర్గా, అది హీరోగా వద్దని అది చెప్పినప్పుడు వినలేదు. అది అయింది. ఇంకా ఆయన వచ్చి, తులసిని వచ్చి వాళ్ళు చక్కగా లక్షణంగా ఉన్నాం. సాయి అప్పటికే వెళ్తున్నాడు నర్సరీకి. ఓకే. వాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఈవినింగ్ వస్తున్నాడు కదా, నీ పనులన్నీ ఎలాగో అయిపోతున్నాయి, వై డోంట్ యూ యాక్ట్ అని. అప్పటికి చాలా సినిమాలు రావడం మొదలుపెట్టినాయి కన్నడలో. ఎందుకంటే దే వాంటెడ్ తులసి యాజ్ అ మదర్ అని. మన మాలాశ్రీ నంజుండా అని ఒక సినిమా రాసింది. అందులో ఆ మదర్దే మెయిన్. నేను చేయలేదు ఆఖరికి. శివరాజ్ కుమార్ నాకు సన్ క్యారెక్టరు. మన ఉమాశ్రీ చేసింది ఆ సినిమా. మాల ఎప్పుడు కాల్ చేసి అక్క చెయ్యక్క బాగుంటుంది అని. తర్వాత తన బ్యానర్లో చేశాను నేను చాలా సినిమాలు మాలాశ్రీ. సో ఇలాగా అందరూ చెప్తూనే సిద్ధలింగయ్య గారు చెప్తూ ఉన్నారు కదా, ఎందుకమ్మా ఎంత మంచి లక్షణంగా. ఆయన చెప్పిన మాట నచ్చింది. పెద్ద మాట అయినా కూడా నాకు అది స్ఫూర్తినిచ్చింది. కన్నమ్మ గారు ఇలాగా తల్లి పండ్రిబాయి గారు ఇలాంటి ఒక మంచి తల్లి అవుతావు నువ్వు, ఇది లక్షణంగా ఉంటావు చూడ్డానికి అన్నారు. అంతే రోషన్. అది ఎక్కడో అలా అలా అని కన్నడ వాళ్ళు ఇంకొదల్లా. మన రక్షిత ఉంది కదా హీరోయిన్, వాళ్ళ హస్బెండ్ అప్పటికి 3 హ్యాట్రిక్స్ ఇచ్చాడు. ప్రేమ్ అని డైరెక్టరు. ఆ అబ్బాయి ఇంటికి వచ్చేసాడు, చాలా మంచి అమౌంట్, మీరు మదర్గా చేయాలి అంటే. అందులో సుమలతది మెయిన్ క్యారెక్టర్ మదర్గా. ఎక్స్క్యూజ్ మీ అది. ఆ సినిమాతో ఇంకా స్టార్ట్ అయితే 1 year ఆడింది ఆ సినిమా. నేను చేసిన ఫస్ట్ 6 films 1 year ఆడినాయి. లక్కీ మదర్ అని పెట్టి, తులసి అని పెట్టి, నాన్ స్టాప్గా కన్నడ. మన ఈవీవి ఏదో ఒక సినిమా ప్రమోషన్ చూశాడు టీవీలో, ఈవీవి సత్యనారాయణ. తన అసిస్టెంట్గా నాకు తెలుసు కదా, 4 స్తంభాల ఆట ఇవన్నీ చేసాం కదా జనరల్ గారి దగ్గర. కాల్ చేసి, తులసి నా కొడుకులు 2 హీరోగా చేస్తున్నారు తెలుగులో, నువ్వు సుమను
ఫాదర్ మదర్ అనుకున్నా, నువ్వు చెయ్యాలంటే లేదు సత్యం నేను రావట్లేదు, ఇక్కడ దాకే అనుకున్నాను నేను, ఇక్కడ నుంచి మైసూర్ అన్నారు, ఓకే అన్నాను బెంగళూరు నుంచి. ఇంకా మీకు తెలియదే ఉంది, అటు నుంచి అటు అటు నుంచి అటు. లేదు నువ్వు రా, హాలిడేస్లో రా, అప్పటికి బాబు కొంచెం ఇంకా ఎదిగాడు కాబట్టి హాలిడేస్లో రా, మన ఇంట్లోనే షూటింగ్ అక్కడ అని చెప్పి కారంచేళ్ళు ఇలాగా తెలుగుకి రావడం జరిగిందమ్మా. ఈ ప్రాసెస్లో ఏమైంది, మా ఆయనకి మళ్ళీ ఈ డైరెక్షన్కి వెళుతూ ఉన్నాడు శివమణి, రియలైజ్ అయ్యాడు, అవును తులసి నేను చెప్పింది కరెక్ట్, నేను బాబానే మోసం చేశాను అని. చాలా లేట్ అయిపోయింది అది రియలైజ్ అవ్వడం. సో పోగొట్టుకుంది నేను కాదు, అదే ఆయన పోగొట్టుకున్నా ఆయనది. అలా రాదు రోషన్, ఎప్పుడు చెప్తానుండు, భార్యాభర్తలు ఒక్కటే అంటాం, అవన్నీ ఒకటే. బయట లోకం కోసం నువ్వు చెప్పొచ్చు ఇది నీది కాదు అది నాది కాదని, మొక్కు నీదే కదా కదా. ఇప్పుడు ఆ అప్పులన్నీ మీరే కట్టారు కదమ్మా? అప్పే లేదు, నా వచ్చింది వచ్చినట్టు పోయింది, ఇంకా వచ్చినట్టు పోయింది. అంటే తనది ఉన్నా తను అప్పుడు ఇంకా డైరెక్షన్ రావడం ఇవన్నీ ఎక్కడ మాత్రం నాకు ఏది ఎఫెక్ట్ అవ్వకుండా అప్పుడు కాపాడింది మాత్రం నేను చేసుకున్న నా కర్మ మాత్రమే. ఓకే. సో అన్ని గుడ్ డీడ్స్ వల్ల గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ మీ. ఐ కేమ్ బ్యాక్ బౌన్స్డ్ యాస్ అ మదర్. నేను అనుకోలేదు, ఐ హేటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇది. అంటే నాకు అది బాగుంది, కొడుకుతో సాయితో చాలా హ్యాపీగా ఉండిపోయేదాన్ని అలాగా హాయిగా. వాడు కూడా రౌండ్గా బాల్ లాగా ఉండేవాడు, చక్కగా ఆడుకుంటూ అలాగిలాగా అయిపోతే సినిమాకి మళ్ళీ వస్తానని నేను అనుకోలేదు. అది తాత చెప్పింది మటుకు జరుగుద్దని తెలుసు నాకు. కరెక్ట్ టైంలో ఇలా రా అని ఇలా పట్టుకుని చేయి పట్టుకుని అందిస్తానికి ఒకరు ఉంటారు, అది అయిందమ్మా. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి రాబట్టి మంచిదైంది అన్ని విధాలుగా. ఎంతమంది కొడుకులు మీకు? నిజం, అది నిజం. మేమందరం నిత్యం కొలిచే మా దేవుళ్ళు అంటాం, ఫ్రైడే హీరోస్. ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ మదర్ తులసి మదర్. కన్నా అదే వద్దు అన్న మాట అనొద్దు అంటారు కదా, వద్దు అని అనకూడదు అన్నది కూడా అప్పుడే నేర్చుకున్నాను. ముందు వద్దన్నాను కదా, అది వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కదా, నేను ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ కదా. సో నిజంగా అది నువ్వు చెప్పినట్టు అంత పెద్ద యాక్టర్స్కి కానీ అక్కడ చూసేదాన్ని, బెంగళూరులో ఉన్నప్పుడు వాళ్ళ సినిమాలు చూసి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. సాయికి భలే ఇష్టం. అండ్ మహేష్ బాబుని దట్ బాయ్ ఇస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ నో అనేవాడు. వీడు బాయ్ ఏంట్రా ఆయన హీరో అని మేము చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారు ముద్దు ముద్దుగా. సో అలాగా ఎప్పుడు అనుకునేవాడు, ప్రభాస్ భలే డ్రెస్ చేసుకుంటున్నాడు, ఆ డ్రెస్సింగ్ సెన్స్, బన్నీ భలే డాన్స్ చేస్తున్నాడు. రామ్ చరణ్ది ఏదో ఒక సినిమాలో ఫైట్స్ భలే నచ్చింది, అదేం చిరుత, ఫస్ట్ మూవీ చిరుత, భలే చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు లాగే చేస్తున్నారు, ఆయనకు ఒక స్టైల్ ఇలా చేస్తారు, ఆ కరాటే ఇదంతా. మంత్రి గారు వేయంకొండలో అంతా ఉంటుంది అది. ఓకే ఓకే చేస్తున్నారు అనుకుంటా నాన్నగారితో కూడా మళ్ళీ. అవును చేసేసాను. మదర్ కాదమ్మో, మదర్ అంటే అలా ఒప్పుకుంటారు, అది మదర్ లాంటి ఒక మదరు కానీ మదర్ కాదు. అది యాక్చువల్లీ తమిళ్లో చేయాల్సింది నాన్న, అజిత్ గారితో బ్రహ్మోత్సవం క్లాష్ వచ్చింది అప్పుడు. తమిళ్లో నేను చేయలేకపోయాను, సుధ చేసినట్టుంది ఆ క్యారెక్టర్. సో అది మళ్ళీ తెలుగులో ఐ వాజ్ హ్యాపీ. ఓకే. సో ఒక హీరోయిన్ సంపాదించినంత రెమ్యునరేషన్ సంపాదిస్తున్నారు ఇప్పుడు మీరు. వాళ్ళకన్నా ఒక సినిమా, మీరు అట్లా కాదు, ఇక్కడ ఒక షెడ్యూల్తో ఒక సినిమా, అక్కడ ఒక షెడ్యూల్తో ఒక సినిమా, అక్కడ ఇంకో షెడ్యూల్తో ఇంకో సినిమా, 4 స్టార్ సినిమాలు చేస్తే ఒక స్టార్ రెమ్యునరేషన్ అని నువ్వు ఫిక్స్ అయ్యావు. ఇచ్చేవాడు ఎవడు ఇచ్చేవాడు? ఎవరైనా గివితే నువ్వు చెప్పు. ఐటీ వాడు ముందు వచ్చేస్తాడు. పొద్దున ఒక అబ్బాయి అడిగాడు ఈ మాట, నువ్వు అడిగావు దగ్గావు కదా, వస్తాడు తప్పకుండా. ఏముండవండి మా ఇంట్లో మీరు వచ్చినా కదా, నిజంగా ఏముండదు నాన్న, నా మనసులో ఏం లేదు కదా, అలాగే ఉంటుంది ఇల్లు కూడా. రండి. తులసి గారు ఇన్ని సంవత్సరాలు నేను చేశారు కదా, ఎన్ని కోట్లు సంపాదించారంటే ఏం చెప్తారు? 4 కోట్లు ఉన్నాయి, రెడ్, బ్లూ, వైట్, గ్రీన్. కోట్లు ఏం చేసుకుంటారు? మరేమి మీ ఆయన కోట్లు చెప్తున్నారు, మీ కోట్లు చెప్పండి. ఏం కోట్లు అయ్యి? అయ్యే నాయే చెప్పింది, ఇప్పుడు నాయే చెప్పింది, ఇంకోట్లు కూడా వేసుకుంటా. ఏంటి ఇక్కడికి వచ్చారు? యాక్చువల్లీ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక బీదవాడిని పెళ్లి చేసుకున్నాను. మా అత్తగారు ఒక ఇంటి పని ఆవిడ కోడలు అయ్యాను. నేను ఏమి ఎదురు చూసి చేసుకుంటాను పెళ్ళి? ఆస్తుందని ఎప్పుడు చేసుకోలేదు. వచ్చింది బోల్డ్ అంతా, ఇది నాది అని ఎప్పుడు అనుకోలేదు. అది నాది అంటే కూడా
20 బంగ్లాలు ఉన్నాయనుకో, 20 బంగ్లాలు ఎత్తుకుని నేను వెళ్ళనుగా అన్ని చోటకి, అంతేగా. అదేదో వచ్చింది, ఉంది, వస్తుందని నేను అనుకుని చేసుకోలేదే, ఓకే. ఉంది. ఇప్పుడు అన్నీ ఉన్నా నా ఆస్తి నా కొడుకు, వాడిని తీసుకొచ్చి కరెక్ట్గా పెంచాను, ఇలా వదిలేను డైరెక్టర్గా. లెట్ మీ సీ. బాబు పేరు కూడా సాయి కదా? సాయి పేరు పేరు. ఏంది సాయి ఆ నేమ్‌తో అంత అటాచ్‌మెంట్ అమ్మా మీకు? నేను కూడా రీసెంట్‌గా ఎక్కడో చూసాను. 7 జన్మలుగా సాయికి నేనే తల్లి అని చెప్పారు అని చెప్పి. ఆహా, అది బాబా నాకు చెప్పింది. బాబా మీకు చెప్పారా? ఇంతకు ముందు తాత నాకు చెప్పారు. ఓకే. తాతయ్య ఉన్నప్పుడు, తాతయ్య ఏంటి అంటే కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు తాత అన్నారు, 7 జన్మలుగా నువ్వు తల్లి, నేనే కాదు. సాయిబాబాకి. నేనే కాదు, ఎవ్వరికైనా కొన్ని విషయాలు అవుతాయి. అది ఆ టైంలో వాళ్ళకి ఒక ఫేజ్లో ఒక్కొక్క డైలాగ్లో ఒక్కొక్క స్క్రిప్ట్లో వెళ్తుంది. అది ద థియరీ ఈజ్ ద సేమ్, సీను డైలాగు మారుతూనే ఉంటుంది అంతే. సో నా విషయంలో నాకు తాతయ్య చెప్పింది ఏంటంటే, నా తమ్ముడు చచ్చిపోయాడు 1990 ఓకే. ఏప్రిల్ 14th. ఓకే. సాయి ఫీచర్సే అదే, నా తమ్ముడే, హైటు వాడే, నా తమ్ముడే, సేమ్ జెరాక్స్. చనిపోయిన 3వ రోజు పాలు వేస్తారు కదా ఆ గ్రేవ్లో, ఫస్ట్ టైం బాబాని నేను చూశాను. ఓకే. సో అప్పుడు దాకా బాబా ఫోటోని ఇలా విసిరేసి నువ్వు దేవుడా అది ఇది అని చాలా తిట్టేశాను. ల్యాండ్ లైన్లో దానికి ముందు రోజు తాతకు ఫోన్ చేసి తెగ తిట్టాను. నిన్నెందుకు నమ్మాను, నువ్వు దేవుడు అనుకున్నాను, ఇంకో దేవుడిని వేరే చూపించావు అంటే. అప్పట్లో నా ఉన్న మెచ్యూరిటీ దేవుడు అని పిలిచేదాన్ని అనుకోండి. అప్పుడు ఎక్కడ బాబా, ఎవరు సాయినాథ, నా తమ్ముని చంపేసి అలాగేలంటే ఇల్లమ్మా తమిళ్లో చెప్పారు, బాబా నీ కొడుకు నీ సాయిరామ్ నీ తమ్ముడిని బాబా చంపలేదు, అలా అనొద్దమ్మా, ఇలాగ అనేవారు తాతయ్య. సో ఇదంతా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఐసీ బాబా. సో బ్యూటిఫుల్, సో థింగ్. మా అని పిలిచారు. సరే ఎవరు నీ తల్లి అంటే, 7 జన్మలుగా నేనే నీ కొడుకు, పోయిన జన్మలో నువ్వు ఒక ఆవు, ఒక బ్రాహ్మణ్ ఇంట్లో, నేను నీ పాలు తాగి బ్రతికాను, నేనే నీ కడుపును పుడతాను నీ తమ్ముడు రూపంలో. 6 సంవత్సరాల తర్వాత అన్నారు. ఇది జరిగింది 1996 ఏప్రిల్ 14th అనుకో, 15th 16th ఇది జరిగింది. 6 సంవత్సరాలని చెప్పిన బాబా 1996 ఫిబ్రవరి 11th ఐ డెలివర్ సాయి. ఓకే. సో ఆయన చెప్పినట్టు 6 సంవత్సరాల తర్వాత దట్ వాస్ బ్యూటిఫుల్. ఇది ఎప్పుడో తాతయ్య చెప్పారు. లైఫ్లో నాకు చెప్పిన ప్రతి ఇది, నేను ఒక క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ ఇచ్చి, ఆ ఆన్సరు నన్ను గైడ్ చేసి, నేను ఎందుకు నాకు బ్రహ్మాండమైన నా యూనివర్సిటీయే నాకు ఇదయ్యి, బాబా మా తాతయ్య నాకు 2 కళ్ళు అయినప్పుడు నాకెందుకు ఇంకేం కావాలి నాకు, ఆ గైడెన్స్లో వెళ్ళిపోతే చాలు కదా. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ అంటున్నాను నేను. ఓకే. సూపర్ అమ్మా, సూపర్. అసలుకి నిజంగా మీ గురించి తెలుసుకోవాలి అంటే ఒకరోజు సరిపోయేది, ఇట్లా కనిపించట్లేదు నాకు. తప్పకుండా పార్ట్ 2కి మీరు ఛానల్కి వస్తారా? ఇప్పుడు ప్రమోషన్స్లో భాగంగా ఉన్నాం కాబట్టి కుదరలేదు నాకు ఇక్కడ పూర్తిగా. పార్ట్ 2 ఎప్పుడు చేద్దాం ఆడియన్స్కి చెప్పండి, రెడీగా ఉంటారు బాబా గురించి తెలుసుకోవడానికి. ఎలా కమిట్ చేస్తున్నాడు చూసాడు ఈ పిల్లోడు, మామూలు పిల్లోడు కాదండి చెప్తున్నాను, త్వరలో హీరో అవుతాడు ఈ పిల్లోడు, చెప్తున్నాను రాసుకోండి. మిగతా హీరోలు నన్ను కొట్టాడట్టున్నారు కదా, లేదు అది డిలీట్. సో వాట్ పార్ట్ 2కి జనంతో కమిట్ చేయిస్తావా, ఇది మళ్ళీ నాకే వేసి చూపిస్తావుగా, ఎప్పుడు డెఫినెట్లీ దిస్ వీక్ షూర్. సూపర్. సో నిజంగా బాబా గురించి కొంత తెలుసుకోవాలి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే బాబాకి చాలా మంది భక్తులు ఉన్నారు. కొన్ని మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొన్ని జిల్లాలలో బాబాని ఎక్కువగా కొలుస్తారు. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, ఇటు సైడ్ అంతా కూడా. యాక్చువల్లీ తెలియని వాళ్ళే అలాగంటారమ్మా. తెలిసిన వాళ్ళు ఆయనది ఒక స్కూలు, ఆ స్కూల్ని ఫాలో అవుతారు. అవును. ఆయన చెప్పిన 11 సేయింగ్స్ ఉన్నాయమ్మా, 11 సెంటెన్సెస్ చెప్పారు. అందులో మనం 2 చేసినా చాలు, ఓకే, సక్సెస్ఫుల్గా తప్పకుండా అవుతాం. ఓకే. బట్ అది చెయ్యాలి కదా, బట్ అందరూ చేయగలగాలి కదా, డెఫినెట్గా దానికి అనుగ్రహం కావాలి కదా, అది ఆయన చేతుల్లో ఉంది. సూపర్. ఆయన ఎంచుకోవాలి, వీడు నాకు కావాలి, వీళ్ళు నాకు కావాలి అని ఆయన ఎంచుకోవాలి. ఈరోజు బాబా గారే ఇక్కడికి పంపించారు మిమ్మల్ని, ఎందుకంటే ఈ అనుకోని ప్రయాణంలో రాజేంద్ర ప్రసాద్ గారు రావాలి, వాళ్ళందరూ బిజీగా ఉన్నారు కదా, వాళ్ళు బిజీగా ఉన్నారని ఈ సినిమాని మీరు వదిలేయద్దమ్మా తులసి, మీరు వెళ్ళి సినిమా కొంచెం ప్రమోషన్స్ చేసి జనాన్ని తెలిసేలా చెయ్యండి అని చెప్పి
బాబాయ్ ఇక్కడ కూర్చోబెట్టారు. ఈ క్షణం ఇది నమ్ముతాను కానీ ఒప్పుకుంటాను కానీ నా యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్టర్ గారు వాళ్ళ మిగతా యాక్టర్స్ మిగతా షోస్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎక్కువ పాళ్ళు నన్ను తోసేస్తున్నారు ఈ సినిమా ప్రమోట్ చేయండి అని. నేను అనుకున్నాను సరే ఎవరైతే ఏంటి, ఎవరికన్నా పిల్లను అంట మనం తీసి పెంచితే చాలట. అవును. నా పరిస్థితి అది. ఈ అనుకోని ప్రయాణంలో ఈ ప్రయాణం అనుకోకుండా ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుందో జరగని అని వదిలేశాను నేను కూడా. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా మీ నుంచి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆడియన్స్కి తెలిసేలా చేయాలన్న ఒక చిన్న ప్రయత్నం నాది. దాంట్లో అటు ఇటుగా కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఉన్నప్పటికి కూడా అస్సలు లేదు నాన్న. సమాధానం చెప్పేవాళ్ళకి అది ఉండాలి కానీ తెలిసిపోతుంది కదా. సో వాట్ ఎవర్ ఇస్ ది అవుట్పుట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ నీది నాది. నాకు తెలిసింది ఒకటి, చాలా అందంగా లక్షణంగా ఉన్న యాంకర్ ఒక అబ్బాయి నువ్వు. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా ఉంటావని మాత్రం నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. సో పార్ట్ 2 తొందరగా మీ ముందుకు తీసుకొస్తాను. పార్ట్ 2 చూసి పార్ట్ 2 అప్పుడే అయిపోయిందా అనిపించుకునే ఆడియన్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా 1 or 2 డేస్లోనే పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తాను. ఇంకా జర్నీ గురించి చాలా విషయాలు తెలియాలి మీకు. ఎందుకంటే ఎంతోమంది గొప్ప ప్రొడ్యూసర్స్, ఎల్వి ప్రసాద్ గారు, రామోజీరావు గారు, త్రివిక్రమ్ రామ్ గారు, ఎంఎస్ రెడ్డి గారు, మధుసూదన్ రావు గారు, అండ్ రామానాయుడు గారు, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ ఆర్బి చౌదరి గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, గొప్ప వాళ్ళతో నాకు అనుబంధం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎంతో అనుబంధాన్ని ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు చెప్తేనే మనకు కూడా నమ్మాలి, వినాలి అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా పార్ట్ 2తో మీ ముందుకు వస్తాం. సో ప్లీజ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ దిస్ లిటిల్ బాయ్ అండి. ఈ బంగారు తండ్రి కోసం నేను తప్పకుండా 2, 3, 4, 5, 6, 7, 8, 20 చేస్తాను. ఓకేనా? మీరు చూస్తారా? కానీ చూడకపోతే చంపుతా, చూడండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.